హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ముందుగా నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే పూజ నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట. పూజ అయితే అయిపోయిందండి. అయోధ్య నుండి వచ్చాయి కదా అక్షింతలు, అవి కూడా దేవుడి దగ్గర పెట్టేశాను. పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. పిల్లలకు కూడా స్కూల్కి అయితే పంపించాను. ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఫ్రీ. పిల్లలకైతే స్కూల్కి పంపించాను. మా కార్తిక్ అయితే లంచ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మార్నింగ్ లంచ్ అయితే పెట్టలేదు. ఇప్పుడైతే వాడికి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి. లంచ్కి కాలీఫ్లవర్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేశాను. అలాగే మా కార్తిక్ లంచ్ బాక్స్ కోసం అనేసి క్యారెట్ను క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బీన్స్ కూడా వేస్తారు దీంట్లో. నేనైతే వేయట్లేదు. ఎన్ని వెజిటేబుల్స్ వేసినా కూడా అన్ని సైడ్కి పెట్టేస్తాడు ఏరేసి. మా కార్తిక్ అయితే ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. లంచ్ తీసుకొని వెళ్ళడానికి అయితే టైం అయిందనమాట. ఇప్పుడు బాక్స్ అయితే తీసుకొని వెళ్తాను. ఇప్పుడు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మా కార్తిక్ అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు. అలాగే మా సాత్విక్ గడికి తీసుకొని వచ్చేస్తాయి ఇగోండి లంచ్ బాక్స్. లంచ్ బ్యాగ్ అయితే మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అందుకే కవర్లో పెట్టేసి తీసుకొని వెళ్తున్నా. బ్యాగ్ తీసుకొని వెళ్తే మళ్ళీ 2 బ్యాగులు మొయ్యలేడు మళ్ళీ వచ్చేటప్పుడు. చూడండి అసలు ఏమనట్లేదు. మా కార్తిక్ అయితే సెకండ్ స్టాండర్డ్. వాడికి 3:30కి వదులుతారనమాట స్కూలు. వీడికేమో హాఫ్ డే ఉంటుంది. వీడు యూకేజీ చదువుతున్నాడు. వాడికైతే లంచ్ ఇచ్చేసి వీడిని తీసుకొని అయితే నేను వస్తున్నాను. అయితే స్కూల్ నుండి వచ్చేసాడు మా బొడ్డడు. ఏడు చేస్తున్నావురా? ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోపో. వెళ్ళు వెళ్ళు మరి. మా హస్బెండ్ అయితే ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు. వస్తుంటే రోడ్డు మీద అందరికి కార్లు ఆపేసి మరీ పంచుతున్నారంట ప్రసాదము. అదైతే తీసుకొని వచ్చారనమాట. ఇంకా మేమైతే తింటున్నాము ప్రసాదం. నేనైతే కొంచెం తిన్నాను. మా హస్బెండ్ కోసం కొంచెం పెట్టాను అనమాట. మా సాతు కూడా మొత్తం అదే కావాలని చెప్పేసి తిన్నాడు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ప్రసాదం కదా, చాలా టేస్ట్గా ఉంది. అలాగే లంచ్ కూడా చేసేసామన్నమాట. చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం షాపింగ్ ఉంది. సో కొన్ని అదే మా కోడలిది బార్సల్ కదా, అదే శ్రవంతి వాళ్ళ పాపది బార్సల్ కోసమని ఏమైనా గిఫ్ట్ తీసుకుందాము, అలాగే డ్రెస్ కూడా తీసుకుందాం పాపకి అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫంక్షన్ కోసం స్టవ్ అయితే ఫస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. స్టవ్ అయితే తీసుకున్నాము. ఇది 2800 అయ్యింది. చూపించారు వేరే వేరేవి 6000 కూడా ఉన్నాయి. కాకపోతే ఇది బాగుంది కదా, ఇదే తీసుకుందాం, ఇంకా కాస్ట్ కూడా తక్కువ అని చెప్పేసి ఇంక ఇదే తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఏమైనా తీసుకుందాము పాపకని చెప్పేసి వచ్చాము. రింగ్స్ అయితే చూశాను, చాలా బాగున్నాయి. ఒక 2 రింగ్స్ చూశాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అంటే ఇంకా ఆలోచిస్తున్నారనమాట. నాకు నచ్చింది అయితే నేను తీసుకున్నాను రింగ్స్. జ్యువెలరీ షాప్లో ఒక రింగ్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. రింగ్ కూడా బాగా నచ్చింది. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి మోర్కి అయితే వచ్చామన్నమాట. మోర్లో అంటే మ్యాట్స్ బాగుంటాయి. ఇంతకుముందు నేను ఒకసారి తీసుకున్నాను మోర్లోన. సో మ్యాట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. డోర్ మ్యాట్స్ లేవు. ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇప్పుడైతే అక్కడే దగ్గరలో ఉంది. ఇంక అలాగా తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్తామన్నమాట. మ్యాట్స్ చూస్తున్నాయి. ఇవి చూసాను, చాలా డెలికేట్గా ఉన్నాయి. అంతగా బాగాలేదన్నమాట. చూడడానికి మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి కానీ అంత ఇదేం లేదు. ఒక వాష్కే పోతాయి అట్లా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే మా హస్బెండ్కి చూపించాను, బాగాలేదని చెప్పారు ఆ మ్యాట్స్. నాకు కొద్ది నచ్చాయి, సాఫ్ట్గా ఉన్నాయని చెప్పేసి అది తీసుకోలేదు. తర్వాత మా హస్బెండ్ కింద వేసి టెస్టింగ్ చేస్తున్నారనమాట. జారుతాయి లేదా. మా పిల్లలు చాలా అల్లరి చేస్తారు కదా, పరిగెడుతుంటారు. అందుకే భయము పడిపోతారేమో అని. సో అందుకే టెస్టింగ్ చేస్తున్నారు కింద వేసేసి. అది జారుతుందని చెప్పేసి అది ఇంకా తీసుకోలేదు. ఇంకా అక్కడ మ్యాట్స్ అవి కొన్ని తీసేసుకున్నాము. తీసుకున్నాక పచ్చళ్ళు ఏమైనా కావాలని చెప్పనేసి అంటే గోంగూర పచ్చడి, ఇంకా పండు మిరపకాయ పచ్చడి ఉంటుంది కదా, రెడ్ చిల్లీ, అది ఆ 2 తీసుకున్నాం అనమాట. గోంగూర చట్నీ అయితే చాలా బాగుంటుంది, మాకు ఇష్టం. ఇక్కడ మైసూర్లో అంటే గోంగూర చాలా తక్కువ, దొరకదు, అసలు దొరకదండి ఇక్కడైతే. నేనైతే ఎప్పుడు చూడలేదు గోంగూర అయితే. అందుకోసమని ఇంకా గోంగూర చట్నీ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అలాగ వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము ఏంటనేది. ఇంకా అక్కడ వీడియో తీయలేదన్నమాట. బట్టలు కూడా తీసుకుందామని చెప్పేసి బట్టల షాప్కి అయితే వచ్చాము. చూపించారు చాలా, కానీ నచ్చలేదు. ఇది ఒకటి నచ్చింది, ఇది తీసుకున్నాం.
నేను ముందే దీపాలన్నీ పెట్టేసి వెళ్ళాను అనమాట. ఈ మ్యాట్స్ తీసుకున్నాము, చాలా అంటే చాలా బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. 199 రూపీస్, 200 అనుకోండి, రూపాయి తక్కువ. బాగున్నాయి. అక్కడ వేసాను, జారని కూడా జారట్లేదు అనమాట. నాప్కిన్స్ తీసుకున్నా, నాప్కిన్స్ ఇంకా చేతిలో తుడుచుకోవడానికి కోసం అని చెప్పేసి నాప్కిన్స్ తీసుకున్నాను. పిల్లలకి కర్చీఫ్ తీసుకున్నాను అనమాట. వాళ్ళకి కర్చీఫ్స్ కూడా లేవు స్కూల్కి పెట్టడానికని. నాప్కిన్స్ ఒక 2 తీసుకున్నాను, ఎల్లో ఒక 2 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఒక మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. చూడండి, 199 రూపీసే ప్రైస్. మాత్రం ఉల్టా చూపిస్తున్నా. 199 రూపీస్ ఒక మ్యాట్. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మెత్తగా కూడా ఉన్నాయి. నాకైతే నచ్చాయి, అందుకే తీసేసుకున్నాను. ఇంకా ఇది కూడా, ఇది 300 అండి ఈ మ్యాట్. ఇది కూడా బాగుంది. ఇది కొంచెం థిక్గా ఉంది, అందుకే కొంచెం కాస్ట్ అనమాట. 300 అయింది. ఇది చాలా బాగుందన్నమాట. ఇది కూడా 300. బుల్లి ఫ్రాక్స్ తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి కదా. ఇదొకటి, ఇదైతే చాలా బాగుంది. వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ బాగుందన్నమాట. ఇది నచ్చింది చూడగానే, అందుకే వెళ్ళి తీసేసుకున్నాను అనమాట. కొంచెం డార్కే ఉంది, వీడియోలో ఉన్నట్లేదు. వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇదైతే మా ఆయన సెలెక్షన్ చేశారు. ఇది కూడా చాలా బాగుందన్నమాట. బుల్లి ఫ్రాక్స్. ఓకే అండి, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. నైట్ చూస్తున్న వాళ్ళకి గుడ్ నైట్, మార్నింగ్ చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్. బాయ్.